వన్స్ లైఫ్‌లో టైఫాయిడ్ వస్తే హ్మ్. అది రిపీటెడ్‌గా వస్తూ ఉంటుంది డాక్టర్. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. సపోజ్ నాకే హ్మ్. టైఫాయిడ్ వచ్చి హ్మ్. హ్మ్. పోయింది. హ్మ్. వితిన్ 10, 15 డేస్ అగైన్ ఇట్ విల్ కమ్. హ్మ్. హ్మ్. ఇట్లా హ్మ్. రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఎందుకలా అంటారు? టైఫాయిడ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. హ్మ్. ఇన్ఫెక్షన్‌ని మనం సరిగ్గా కంట్రోల్ చేయకపోతే అది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఏ యాంటీబయాటిక్ కన్నా, ఏ బాక్టీరియా కన్నా మనం ఏం చెప్తామంటే యాంటీబయాటిక్ అనే కోర్స్ అంటాం. హ్మ్. చాలామంది నా దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వచ్చి సార్ మాకు ఫీవర్ ఉంది, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఏదో చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, లే ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అని వస్తారనమాట. హ్మ్. సార్ మేము మీ వీడియో చూసాము. మీ వీడియోలో మీరు ఏం చెప్పారంటే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ లేకుండా మీరు ఈ డిసీజ్‌ని కంట్రోల్ చేస్తామన్నారు. హ్మ్. మాకు చెయ్యండి ఇప్పుడు అంటారు. ఏం మందులు వాడుతున్నామంటే, సార్ నేను యాంటీబయాటిక్స్ వాడుతున్నాను. 1 డే అయింది స్టార్ట్ చేసి, 2 డేస్ అయింది. మేము ఇమ్మీడియేట్‌గా యాంటీబయాటిక్స్ స్టాప్ చేయాలనుకుంటున్నాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారు. యాంటీబయాటిక్స్‌తో ప్రాబ్లమ్ ఏంటి అంటే, వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ అనేది చాలా గ్రేట్ మెడిసిన్. కొన్ని వేల కోట్ల జీవితాల్ని కాపాడిందంట. యాంటీబయాటిక్ అనేది అంత బ్యూటిఫుల్ మందు. సో, అంత పవర్‌ఫుల్ మందుని ఎప్పుడు యూజ్ జేయాలో అప్పుడే యూజ్ జేయాలి. అనవసరంగా అబ్యూజ్ జేయొద్దు. జిమ్ చీటికి మాటికి ఎగ్జాక్ట్. యాంటీబయాటిక్ వాడకూడదు. వాడకూడదు. నేను వాళ్ళకేం జెప్తానంటే, అసలు యాంటీబయాటిక్ జోలికి పోకండి. అసలు మీరు మెడికల్ స్టోర్‌కి పోయి యాంటీబయాటిక్స్ తీసుకునేది కాదు. యాంటీబయాటిక్స్ ఇచ్చాడు అంటే, ఒక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఒక్కసారి యాంటీబయాటిక్ తీసుకున్న తరువాత, ఆ హ్మ్. డాక్టర్ ఎలా చెప్తాడో దాని విధంగా కోర్స్ కంప్లీట్ చేయాలి తప్పితే, మీ ఇష్టం వచ్చినట్టు నేను సగంలో మానేస్తానంటే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మోస్ట్‌లీ ఈ టైఫాయిడ్‌లో గూడా ఏంటంటే, సరిగ్గా తీసుకోరనమాట మెడిసిన్. ఒక హ్మ్. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఎళ్ళకపోయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన కోర్స్ సగంలో స్టాప్ చేసుండొచ్చు. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ సగంలో స్టాప్ చేస్తారో, ఆ ఉన్న బాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చి నెక్స్ట్ టైమ్ హైయర్ మళ్ళీ యాంటీబయాటిక్స్‌కి ఆ! ఎళ్ళాల్సొస్తదనమాట. సో, అలా కాకుండా హ్మ్. ఇటువంటి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలోపతి డాక్టర్ దగ్గరికెళ్ళాలనుకునే వాళ్ళు కోర్స్ కంప్లీట్ జేయాలి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు యాంటీబయోటిక్ అంటే నాకు ఒక కోర్స్‌లో 5 టాబ్లెట్స్ ఇచ్చారు. హ్మ్. నాకు థర్డ్ హ్మ్. టాబ్లెట్‌కి ఫీవర్ హ్మ్. తగ్గిపోయిందనుకుందాం. హ్మ్. ఆ 2 కూడా ఫినిష్ చేయాలి. తప్పకుండా ఓకే. యాంటీబయాటిక్ కోర్స్ అనేది మిడిల్‌లో స్టాప్ చేయకూడదు. చేయకూడదు. ఓకే. తగ్గిపోయినా గూడా స్టాప్ చేయాలి. ఆ హ్మ్. కోర్స్ కంప్లీట్ చేసే స్టాప్ చేయాలి. ఆ ఓకే. కోర్స్‌ని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎవరైతే క్వాలిఫైడ్ అలోపతిక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి. హ్మ్. బట్ మీ కేస్‌లో ఏంటంటే ఆ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా హ్మ్. అంటే మధ్య మధ్యలో స్టాప్ చేయకుండా కోర్స్ కంప్లీట్ చేసినా గూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తుందంటే నెక్స్ట్ కమ్స్ హోమియోపతి. హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా టైఫాయిడ్ అనే కాదు ఏ ప్రాబ్లమ్స్ అన్నా మళ్ళీ రిపీట్ కాకుండా హ్మ్. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మీకు ప్రివెన్షన్ కూడా కావాలంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హ్మ్. డెఫినిట్‌గా టైఫాయిడ్‌కి నేను చాలా కేసెస్ ట్రీట్ చేశాను. ఒక అమ్మాయి సమ్‌వేర్ గుంటూరు చిన్న పల్లెటూరు అనమాట. ఓకే. ఆమెకి టైఫాయిడ్ వచ్చినప్పటి నుంచి పీరియడ్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఏదో రిక్షా ఏదో తొక్కుతారాయన. సో, ఈమె కూడా ఏదో చిన్న ఒక బట్టల షాప్‌లో ఏమో పనిచేస్తుంది. ఆమెకి ఎక్కడ తిరిగినా గూడా 19 ఇయర్స్, 20 ఇయర్స్ మ్యారేజ్ గూడా చూస్తున్నట్టు ఎక్కడ తిరిగినా ఆ పీరియడ్స్ అనేది కంట్రోల్ కావట్లేదనమాట. ఈవెన్ ఇటువంటి డిఫికల్ట్ కేసెస్ గూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ ఇచ్చిన వెంటనే ఆమె కంప్లీట్‌గా సెట్ అయిపోయి, సో, మళ్ళీ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంది ఇప్పుడు. సో, టైఫాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావడం గానీ, దీనివల్ల ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే, ఆ కాంప్లికేషన్స్ నుంచి బయటికి రావడానికి హోమియోపతిలో చాలా చాలా బెస్ట్ బెస్ట్ మెడిసిన్స్ అనేవి ట్రీట్మెంట్. ఉన్నాయి. ఓకే డాక్టర్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ప్రతిదీ. థాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఇంకో యాహ్! వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ అండి.